హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీకృష్ణ మువ్వల. మన నెహ్రూ వీధిలో వినాయక చవితి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. ముత్తైదువులతో గుంజ నాటిపిచ్చేసేసి స్టార్ట్ చేసేసాము అందరం కలిసి. మన నెహ్రూ వీధిలో ఇది 7వ సంవత్సరము వినాయక చవితి స్టార్ట్ చేసి మేము. ఇది మా 5 స్టార్ బ్యాచ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ 5 స్టార్ బ్యాచ్ అనేది 20 సంవత్సరాలుగా మేము ఉన్నాము, 5 మంది. సో మాకు ఈ కాన్సెప్ట్ 7 సంవత్సరాల ముందు చెయ్యాలని మొదలుపెట్టాము. చూడండి, వినాయకుడి బొమ్మ కోసం పోయాము. అక్కడ బొమ్మకు 516 పెట్టమని వాళ్ళు రచ్చ చేస్తున్నారు. ఇది మా బొమ్మే. యాక్చువల్గా వినాయక చవితికి వినాయకుడిని తీసుకురావడానికి ఆడికి వెళ్ళి తీసుకొస్తున్నాము. నైట్ తీసుకుని వచ్చి డెకరేషన్ చేస్తున్నాము. డెకరేషన్ స్టార్ట్ చేసి నైట్ బొమ్మను తీసుకొచ్చి డెకరేషన్ స్టార్ట్ చేసి పూర్తయ్యేలాగే దాదాపు 5 అయింది. చూడండి ఎంత నీట్గా డెకరేట్ చేసాము. బొమ్మను తీసుకొచ్చేసి నీట్గా బొమ్మలు ఆడపెట్టేసేసి నీట్గా డెకరేట్ చేసేసి పెట్టేసి తెల్లారుజామున 5 అయింది. 5కి వెళ్ళి మళ్ళీ రెడీ చేసి వచ్చి మళ్ళీ స్వామివారి 10:30కి వస్తానన్నారు. 10 గంటలకి మళ్ళీ పూజ స్టార్ట్ చేసాము. చూడండి, 10 గంటలకు పూజ స్టార్ట్ చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టేశాము. అయ్యవారు వచ్చారు, పూజ స్టార్ట్ చేసేసారు. పూజ జరుగుతూ ఉంది. మనం ఈ నెహ్రూ వీధిలో ఈ కాన్సెప్ట్ అనేది ఒక 7 సంవత్సరాల ముందు మేము 5 మంది ఫ్రెండ్స్, వంశీకృష్ణ, విష్ణుప్రసాద్, జగదీష్, సూరి, విజయ్ కుమార్, ఈ 5 మంది 5 స్టార్ బ్యాచ్ అనేది. ఈ 5 మంది కలిసి 7 సంవత్సరాల ముందు అనుకున్నాము వినాయక చవితి చేయాలా, ఎట్లా కొట్ట మనము అందరం కలిసి అనేసి. సో ఆ వినాయక చవితి అనేది మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఈ 7 సంవత్సరాలు జరుగుతుండగా కొంతమంది యూత్ పిల్లకాయలు వచ్చి మేము వచ్చి జాయిన్ అవుతాము, మేము చేస్తాము అనేసి యూత్ అయితేమి, షాప్ వాళ్ళు అయితేమి అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్తోనే మేము ఈ వినాయక చవితి ఈ 7 సంవత్సరాలు కంప్లీట్ బాగా చేశాము. ఇది 7వ సంవత్సరము. చాలామంది డొనేట్ చేసేదానికి కూడా, యాక్చువల్గా ఫస్ట్ డొనేటెడ్తో మేము స్టార్ట్ చేయలేదు ఈ వినాయక చవితి. మేమందరం మా ఓన్ క్యాపిటల్ తోటి స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళు అది చూసి 1-2 సంవత్సరాలు చూసి మేము ఎంతో కొంత అమౌంట్ ఇస్తాము, మీరు ఇంకా బాగా చేయండి, ఇంకా నీట్గా చేయండి అనేసి మమ్మల్ని వాళ్ళు గట్టిగా ప్రెజర్ చేశారు. సో వాళ్ళు కూడా కొంచెం అమౌంట్స్ అవి ఫండ్స్ అవి వస్తున్నాయి. సో అందరం కలిసి మేము 5 మంది ఇంకా మాతో కొత్తగా చేరిన యూత్ పిల్లకాయలతోటి ఇది నెహ్రూ వీధి 5 స్టార్ యూత్గా మారిపోయింది. 5 స్టార్ బ్యాచ్ అనేది 5 స్టార్ యూత్గా మారిపోయింది. నెహ్రూ వీధి 5 స్టార్ యూత్ వినాయక చవితి సంబరాలుగా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అయ్యవారు వచ్చి పూజ చేస్తూ ఉన్నారు. చూడండి, మేము ప్రతిసారి 2 వినాయకులు తెస్తాము. ఒకటి మామూలుగా ఊరేగింపు చేసేదానికి చిన్నది, మామూలుది ఒకటి పెద్దది, 2 తెస్తాము. ఊరేగింపు విగ్రహం చిన్నది ఎందుకు తెచ్చుకుంటామంటే ఈ సందుల్లో అంతా కంజెస్టెడ్గా ఉంటుంది. మనం ఊరేగింపు చేయాలన్నప్పుడు కంజెస్టెడ్ లేకుండా ఉండేదాన్ని తీసుకొని వచ్చి మనం ఊరేగింపు చేస్తే బాగుంటుంది. సో 5వ రోజు ఊరేగింపుకి చిన్న బొమ్మతోటి డ్రమ్స్ పెట్టుకొని అందరం చిన్న యూత్ పిల్లకాయలతో డ్రమ్స్ వాయించుకుంటా ఊరేగింపు చేసి సాగనంపుతాము. అయ్యవారు వచ్చి పూజ స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసి అందరం మన వీధిలో మా 5 స్టార్ బ్యాచ్ వాళ్ళ ఫ్యామిలీసు, షాప్స్ వాళ్ళు అందరూ వచ్చి ప్రతి ఒక్కరు, ఒకరి పేరని కాదు, పేరున ప్రతి ఒక్కరు వచ్చి ఈ కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేసిన దానికి మాకు సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మా చేత అయ్యవారు పూజ చేపిస్తున్నారు. చూడండి, పూలు మాకు ఇచ్చి స్వామి అయ్యవారు పూజ మంత్రాలు చదువుతా మా చేత పూజ చేపిస్తున్నారు. చూడండి, అందరం మేము అక్కడే ఉన్నాము. అట్లా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో, షాప్స్ వాళ్ళు కానీ, ఇళ్ళల్లో వాళ్ళు కానీ మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఆ సపోర్ట్ ఇట్లే ఉంటే మేము ఇంకా ఎన్నో సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అనేది లేదు, బాగా ఇంకా ఎవ్రీ ఇయర్ కొంచెం ఇంకా కొత్తగా చేయాలని ఆలోచిస్తున్నాం. అట్లా ఎవ్రీ ఇయర్ కొత్తగా ఏదో ఒకటి చేస్తూ కొత్త కాన్సెప్ట్స్ తోటి ఈ వినాయక చవితి చేస్తూ ప్రోగ్రామ్ అవుతుంది. మా చిన్నోడు వాడు గమ్ముగా ఉండకుండా నేను గంట కొట్టాలని పోయి వాడు గంట వాయిస్తున్నాడు. చూడండి, మా చిన్నోడు వాడికి 7th మంత్ రన్నింగ్. నేను బెల్ల కొట్టాలనేసి పోయినాడు, బెల్ల కొడుతున్నాడు. చూడండి వాడు కూడా. సో ఇట్లా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఏమి లేదు, ప్రతి ఒక్కరం కూర్చొని నీట్గా మా డిస్కషన్ చేసుకొని రేపు ఏం చేయాలా, ఎల్లుండి ఏం చేయాలా, ఎట్లా చేయాలా అనేసి మేము మా కింద చిన్న యూత్ పిల్లకాయలంతా కలిసి అందరం మాట్లాడుకొని ఎట్లా చేయాలి. మా దాంట్లో అన్నీ ఉంటాయన్నమాట. ముగ్గుల పోటీలు, అన్నదాన కార్యక్రమాలు, చిన్నపిల్లకాయల డ్రాయింగ్ కాంపిటీషన్స్, అట్లా ప్రతి ఒక్కటి ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు కొత్తగా 2-3 గేమ్స్ కూడా యాడ్ చేశాము. ఆ గేమ్స్ అన్నీ మొత్తం 5 రోజుల్లో
ఇవన్నీ పెడతామన్నమాట. ఇవన్నీ పెట్టి ప్రతి పూట ఏదో ఒకటి ప్రోగ్రాము, ప్రతి పూట ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ప్రతి పూట స్వామివారికి నైవేద్యం తీసుకొని వచ్చి నైవేద్యం పెట్టి అందరం నైవేద్యం టయానికి ప్రతి ఒక్కరు వచ్చి దగ్గరుండి చేస్తూ ఉంటాడు. మా చిన్నోడితో అందరూ సరదాగా గడుపుతున్నారు. వాడు చాలా రోజులుగా బయటికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం బయటకు వస్తాడండి. లైక్ అందరూ కూర్చొని ఆడందరం మాట్లాడుతూ గడుపుతూ ఉన్నాము. ఇట్లా మేము మా ప్రయాణాన్ని సాగిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా కొన్ని సంవత్సరాలు ఇదే విధంగా అందరు సపోర్ట్ తోటి ఇంకా కొంచెం కొంచెం డెవలప్ అవుతూ ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటా ఉన్నాము. సో మన వీధిలో వాళ్ళు అందరూ సపోర్ట్ మాకు ఉండారు. ఆ దేవుడి దయతోటి ప్రతి ఒక్కటి నీట్గా మనం స్టార్ట్ చేస్తే ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంది. ఇట్లానే జరిగిపోతూ ఉండాలి. 5వ రోజు మన అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి ప్రముఖులు వచ్చి అన్నదానాన్ని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అన్నదానాన్ని కంప్లీట్ చేస్తారు. సో ఆ రోజు అన్నదానానికి వచ్చిన వాళ్ళు అన్నం తినేసి ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఇలా ప్రతి ఒక్క కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్స్ తోటి ఎవ్రీ ఇయర్ మేము ఈ వినాయక చవితిని మరి కొద్దిగా డెవలప్ చేస్తూ మా యొక్క 5 స్టార్ బ్యాచ్ అనేది 5 స్టార్ యూత్గా మారి చిన్న పెద్ద లేకుండా అందరం ప్రతి ఒక్కరు కష్టపడుతూ ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ మేము చేయదు. మా పెద్దోడు మా చిన్నోడు ఒకటే డ్రెస్ వేసుకొని అందరం ముందర కనపడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకటే డ్రెస్ వేసుకోవాలనేసి ఒకటే డ్రెస్ వేసుకున్నారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, అంతా అయిపోయింది పూజ. స్వామివారు మాకు ఆశీర్వాదం ఇచ్చి బయలుదేరారు. సో పూజలన్నీ కంప్లీట్ చేశాము. స్వామివారికి ఆయనకి దక్షిణగా తాంబూలం ఇచ్చి ఆయన మమ్మల్ని ఆశీర్వదించి అంత జాగ్రత్తగా చూసుకోండి అనేసి చెప్పేసి వెళ్ళారు. సో మేము కూడా ప్రతి